హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామందికి ఒక పెద్ద కల ఉంటుంది. ఆకాశమంత విజయం సాధించాలని, ప్రపంచం మెచ్చే స్థాయిలో ఉండాలని కోరుకుంటాం. అది తప్పు కాదు. కానీ ఆ పెద్ద కలని నిజం చేసే క్రమంలో మనం రెండు ప్రధానమైన తప్పులు చేస్తుంటాం. మొదటిది ఏంటంటే, పెద్ద విజయం కోసం ఎదురు చూస్తూ చేతికి అందే చిన్న అవకాశాలను వదిలేయడం. రెండవది, ఫలితం త్వరగా రావాలని 10 పనులు మొదలుపెట్టి ఏ ఒక్కటి పూర్తి చేయకుండా మధ్యలోనే ఆపేయడం. ఈ రెండు సమస్యలకు ఈ కథ ద్వారా పరిష్కారం తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక వేటగాడు, ఒక జాలరీ ఉండేవారు. ఇద్దరు తమ పనుల్లో చాలా నైపుణ్యం కలవారు. కానీ వారి ఆలోచన విధానం వేర్వేరుగా ఉండేది. వేటగాడు ప్రతిరోజు అడవికి వెళ్ళేవాడు. అతను ఎప్పుడూ ఒక పెద్ద పులిని లేదా ఒక జింకను వేటాడాలని కోరుకునేవాడు. ఈరోజు నేను పెద్ద జంతువును కొట్టాలి, అప్పుడే నా పేరు ఊరంతా మారుమోగుతుంది అని లక్ష్యంగా పెట్టుకునేవాడు. చాలాసార్లు అతను పెద్ద జంతువు కోసం ఎదురు చూస్తూ దారిలో కనిపించే చిన్న చిన్న కుందేళ్లను, పక్షులను వదిలేసేవాడు. ఫలితంగా చాలా రోజులు అతను ఖాళీ చేతులతో, ఆకలితో ఇంటికి తిరిగొచ్చేవాడు. జాలరి ఆలోచన విధానం ఎలా ఉండేదంటే, జాలరి ప్రతిరోజు నదికి వెళ్ళేవాడు. అతను ఈరోజు నాకు పెద్ద చేప పడాలి అనుకునేవాడు. కానీ తన వలకు ఏ చిన్న చేప చిక్కినా దాన్ని సంతోషంగా స్వీకరించేవాడు. ఒక పెద్ద చేప దొరకలేదని బాధపడడం కంటే దొరికిన 10 చిన్న చేపలతో నా కుటుంబాన్ని పోషించుకోవడం మేలు అని అతను అనుకునేవాడు. రోజులు గడిచేసరికి అతనికి గంప నిండా చేపలు దొరికేవి. ఒకరోజు వేటగాడు ఆకలితో అలమటిస్తూ జాలర్ దగ్గరికి వచ్చాడు. నేను ఎంతో శక్తివంతుడిని, పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి, కానీ నా దగ్గర ఆహారం లేదు. నువ్వు కేవలం ఒక చిన్న వలతో ఇంత సంతోషంగా ఎలా ఉంటున్నావు అని అడిగాడు. అప్పుడు జాలరి ఇలా అన్నాడు, మిత్రమా, నీ చూపు ఎప్పుడు పెద్ద లక్ష్యం వైపు ఉంటుంది, కానీ నా చూపు చిన్న విజయాల మీద ఉంటుంది. నువ్వు అద్భుతం కోసం ఎదురు చూస్తూ అవకాశాన్ని వదులుకుంటున్నావు. నేను ప్రతి చిన్న అవకాశాన్ని వాడుకుంటూ నా గమ్యాన్ని చేరుకుంటున్నాను. మన జీవితంలో కూడా చాలామంది వేటగాడిలాగే ఉంటారు. ఒకేసారి పెద్ద విజయం సాధించాలని, లక్షలు సంపాదించాలని ఎదురు చూస్తూ చేతికందే చిన్న చిన్న ఉద్యోగాలను లేదా అవకాశాలను తక్కువ చేసి చూస్తారు. ఒక గ్రామంలో తీవ్రమైన నీటి కరువు ఏర్పడింది. అప్పుడు ఆ ఊరిలో ఉన్న 2 యువకులు, రాము మరియు సోము, బావి తవ్వి నీళ్లు తీయాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరికీ ఒకే రకమైన పరికరాలు ఇచ్చారు. రాము వేగంగా ఫలితం కోరుకునేవాడు. రాము ఒక చోట తవ్వడం మొదలుపెట్టాడు. 10 అడుగులు తవ్వగానే అతనికి విసుగు వచ్చింది. అక్కడ నీళ్లు పడవ కాబోలు అనుకుని మరో చోట తవ్వడం మొదలుపెట్టాడు. మరో చోట కూడా 15 అడుగులు తవ్వాక గట్టి రాయి తగిలింది. అమ్మో, ఇక్కడ కూడా చాలా కష్టం అని 3వ చోట తవ్వడం ప్రారంభించాడు. ఇలా రోజంతా 5-6 చోట్ల తవ్వాడు. కానీ ఎక్కడా కూడా నీళ్లు రాలేదు. సాయంత్రానికి రాము తీవ్రమైన అలసటతో, నీరసంతో ఇంటికి వెళ్ళిపోయాడు. సోము నిలకడగా శ్రమించేవాడు. సోము ఒకే చోట త్రవ్వడం మొదలుపెట్టాడు. 10 అడుగులు తవ్వాడు, నీళ్లు పడలేదు. 15 అడుగులు దగ్గర గట్టి రాయి తగిలింది. రాములా భయపడి పారిపోకుండా ఉల్లి తీసుకొని ఆ రాయిని పగలగొట్టి మరి కాస్త లోతు తవ్వాడు. ఎండ ఎక్కువ వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా, నేను తవ్వేది ఇక్కడే, నీళ్లు పడే వరకు వదలను అని మొండిగా తవ్వడం కొనసాగించాడు. సాయంత్రం అయ్యేసరికి సోము తవ్విన బావిలో స్వచ్ఛమైన నీటి ఓట కనిపించింది. రాము మొత్తం కలిపి 60 అడుగులు తవ్వినప్పటికీ వేరువేరు చోట్ల అతనికి ఫలితం దక్కలేదు. కానీ సోము ఒకే చోట 40 అడుగులు తవ్వడం వల్ల విజయం సాధించాడు. రాము కష్టపడ్డాడు, కానీ అతనిలో సరైన డైరెక్షన్ లేదు. సోము కష్టంలో స్పష్టమైన లక్ష్యం ఉంది. మనం ఎన్ని పనులు చేస్తున్నామన్నది ముఖ్యం కాదు, ఒక పనిని పూర్తి చేసే వరకు ఎంత నిలకడగా ఉన్నాం అనేదే ముఖ్యం. మీరు కూడా ఏదైనా పని మొదలెట్టినప్పుడు రాములాగా మధ్యలో వదిలేస్తున్నారా, లేక సోములాగా నీళ్లు పడే వరకు పోరాడుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. విజయం అనేది మొదటి అడుగులోనే రాదు. కష్టాలు, రాళ్ళు ఎదురైనప్పుడు పక్కకు తప్పుకోవడం కాదు, వాటిని దాటుకుని ముందుకు వెళ్ళాలి.
మొదటి స్టోరీలో చెప్పుకున్నట్టు వేటగాడిలా పెద్ద జంతువు కోసం ఎదురు చూస్తూ ఆకలితో ఉండడం కంటే జాలరిలా చిన్న చిన్న చేపలు పట్టుకుంటూ గంప నింపుకోవడం ముఖ్యం. అంటే పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడానికి చిన్న విజయాలే పునాదులు. రెండవ పాఠంలో నేర్చుకున్న ఆ చిన్న విజయాలు సాధించే క్రమంలో రాములా 10 చోట్ల బావులు తవ్వకూడదు. సోములాగా ఒకే చోట నీళ్లు పడే వరకు నిలకడగా శ్రమించాలి. జాలర్లాగా ప్రతిరోజు చిన్న చిన్న విజయాలు సాధించడం వల్ల కాలక్రమేణా పెద్ద విజయం దక్కుతుంది. ఆకాశంలో నక్షత్రాల కోసం ఎదురు చూస్తూ నేల మీద ఉన్న దీపాన్ని ఆర్పేయకూడదు. సంతోషం పెద్ద లక్ష్యం కోసం చేసే ప్రయాణంలో చిన్న చిన్న విజయాలు ఆస్వాదించడం నేర్చుకోవాలి. గుర్తుంచుకోండి, సముద్రం ఒక్కసారిగా ఏర్పడదు. కొన్ని కోట్ల నీటి చుక్కలు కలిస్తేనే అది మహాసముద్రం అవుతుంది. మీరు మీ ప్రస్తుత జీవితంలో ఏ లక్ష్యం కోసం ప్రయత్నిస్తున్నారు? ఫ్రెండ్స్, ఈ 2 కథలు మనకు నేర్పే సారాంశం ఒక్కటే. మీ లక్ష్యం వేటగాడిలా పెద్దదై ఉండాలి, కానీ మీ పనితనం జాలరిలాగా ప్రతి చిన్న అవకాశాన్ని వాడుకునేలా ఉండాలి. మీ లక్ష్యం రాములా 10 దిక్కులకు చెదిరిపోకూడదు. సోములాగా ఒకే లక్ష్యం వైపు దూసుకుపోవాలి. అప్పుడే మీ విజయం మీ సొంతమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.